Hello guys, welcome to our channel. Welcome to brand new horror game. Ice cream, fall ice cream, peri ice cream కాదు ఐస్ క్రీమ్ అన్నమాట. వీడు పిల్లల్ని కిడ్నాప్ చేసి బంధిస్తుంది గైస్. వీని అరాచకాలు ఇప్పుడు మనం ముగిద్దాం. ఏమంటావు? చూడండి ఐస్ ఎట్లుందో. ఐస్ క్రీమ్ ఎంత అంకుల్? ఐస్ క్రీమ్, పాల్ ఐస్ క్రీమ్. వీడు ఐస్ క్రీమ్ అని చెప్పి అందరినీ మోసం చేస్తుంది గైస్. పదండి, నేను దుమ్ము దులిపేద్దాం ఐస్ క్రీమ్ అంకుల్కి. ఓకే, నేనైతే గోస్ట్లో ఆడుతున్నాను ఎందుకంటే మనకు అంత ధైర్యం నార్మల్ పడ్డాడు చక్క మూసుకొని ఐస్ క్రీమ్ ఆడుతున్నాడు. ఓకే ఓకే, మనమైతే వీడియో ఓపెన్ చేద్దాం. ఐస్ క్రీమ్ అంకుల్ ఉన్నాడు. అంకుల్ పాల ఐస్ క్రీమ్ నాకు ఒకటి కావాలి అర్జెంట్. అరే నువ్వు నాకు ఒకటి ఇస్తా రాగా పాల ఐస్ క్రీమ్ కావాలంటే పైసలు ఇస్తా. పాల ఐస్ క్రీమ్లు ఇయ్యరు అంకుల్ రెండు. కొంచెం మా నాన్న ఫ్రీజ్ చేస్తుండు. ఓ మా నాన్న ఫ్రీజ్ చేసేసింది గైస్. ఓ మనం చూసిండా? చూడలేదు. అబ్బా మనకే చుక్క చూపిస్తాడా? సరే ఫస్ట్ అయితే మనమైతే రోపు వెతుకుదాం. రోపుతోనే రోపే. ఓకే ఓకే, డ్రాస్లో లేనో అంటది గైస్. రోపు స్లీప్ వేసినట్టు ఉంది. అగో అరే వెతుకురా డ్రాసు. నేను దయ్యం చూసినట్టుంది. ఓకే ఓకే, మళ్ళీ ఏందబ్బా గ్లిచ్ అయింది. ఓకే రోప్ దొరికింది. ఆ గ్లిచ్లు పడింది. ఓకే ఇన్సర్ట్ వస్తుందాం. ఓకే వచ్చేసాం గైస్. వాడు మ్యాప్ ఇక్కడ వాడేసుకొని ఉంటాడు. ఈ మ్యాప్ తీసుకొని ఎంజాయ్ పండుగ అండే. మనకేదో డోరేమోన్ గ్యాడ్జెట్ ఇచ్చింది గైస్, అందుకని మనం ఇట్లున్నాం. వీడు చూడండి వెళ్ళిపోని. ఓకే వీడి కోసం మనకు సంబంధం లేదు. మనం డోరేమోన్ గ్యాడ్జెట్ అయితే తీసుకున్నాం గైస్, అందుకనే వాడిని కనబడతలేము. మనం ఎక్కడ ఉన్నాము. థ్యాంక్ యూ డోరేమోన్ ఫర్ గ్యాడ్జెట్. థ్యాంక్ యూ డోరేమోన్. ఓకే ఓకే, స్టాల్కి ఏదో వచ్చేసాం గైస్. మనకు భయం లేదు ఎందుకంటే డోరేమోన్ గ్యాడ్జెట్ ఇచ్చింది మనకైతే. అంటే ఓళ్ళకి కనబడకుండా ఈ గ్యాడ్జెట్ పవర్ 2 రోజులైనా అయిపోదు. 2 రోజులలో ఇది మ్యాచ్ కంప్లీట్ చేద్దాం. ఏమంటారు? డోరేమోన్ థ్యాంక్ యూ ఫర్ దిస్ గ్యాడ్జెట్. అందుకనే డోరేమోన్. ఓకే దొరికేసింది గ్యాస్. ఇక్కడనైతే మనం ఇప్పుడైతే ప్లే గ్రౌండ్కి వెళ్ళాలి గ్యాస్. ఓకే ఓకే, ఐస్ క్రీమ్ అంకుల్. ఐస్ క్రీమ్ లేవాట గ్యాస్. ఒకసారి వెతుకుదాం ఐస్ క్రీమ్ లేవు ఉన్నాయా. సరే ఆవు రూమ్లోకి వెళ్ళి ఐస్ క్రీమ్ ఉన్నాయా. అంకుల్ ఐస్ క్రీమ్ కావాలి నాకు. అరే తమ్ముడు ఏంది ఇది? నిన్ను కోసం నన్ను బలి ఎత్తివి. నువ్వు మా క్లాస్మేట్లకే వేసేటట్టు నువ్వు ఎట్లా బలి అయిపోయినావు తమ్ముడు? నాకు అర్థం కాదు. నువ్వు మా క్లాస్మేట్లో ఒక గుద్దుడు గుత్తా లెక్క నువ్వు పడతారు. నువ్వేంది గుద్దుతాడు అవతల ఆడతాడు కోసం తెలిసి. ఒక గుద్దుడు గుద్దాలి సెట్ అయిపోద్ది ఐస్ క్రీమ్ అంకుల్కి. ఇట్లా ఎత్తావా? అవునని నాకు నేను ఎస్కేప్ చేసినందుకు నాకు చాక్లెట్ను ఒక బిస్కెట్. ఓకే 100 రూపాయలే కావాలి నాకు, చీప్ కాదు. ఓకే పదండి గైస్, మనమైతే వెళ్దాం. ఫస్ట్ ప్లే గ్రౌండ్లో కొన్ని అయితే కలెక్ట్ చేయాలి. ఓకే మనమైతే ఈ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఈయన అన్నాడు దీనికి తిక్కువ మాత్రది నీ వస్తే కానీ పట్టించుకోవద్దు రండి. ఓ మనమైతే ఒకసారి ఈ బటన్ క్లిక్ చేద్దాం. ఓకే ఇట్లా ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాం కదా. ఇదైతే పజిల్ గైస్. అరే ఓకే ఎక్కడ పజిల్ రమ్మా. సరే అండి, ఏదో హిల్స్ ఇచ్చారు. యాక్టివ్ ద బాల్, వాట్ ఈస్ ద ప్రైస్? అర్థం అవుతలేదు గైస్ ఎట్లా అసలు ఇవి. ఇప్పుడు
అరే నాకు ఇందుకే తిక్కువ మాకు buttons. This button does not nothing with the current position. ఇప్పుడు ఇప్పుడు ఏ చలనం పోతా అని అవ్వని అడ్వర్టైజ్మెంట్ క్లియర్ ఏమో దెబ్బ మీద దెబ్బ. ఓకే ఇప్పుడైనా కరెక్ట్ అయిద్దా? చిని అబ్బా ఇదేం గేమ్ రా. యా ఫైనల్గా కొద్దిసేపు ఆట ఆడుకుంది గైస్. ఇది ఒక్కటి ఏడుంది. మనమైతే ఎంతసేపు ఆట ఆడుకున్నామే తల్లి. నిన్ను తీసుకునేందుకు నేను ఇంత దూరం వచ్చిన. ఇక్కడనైతే మనకి జాకెట్ ఒకటి ఉంటుంది గైస్. మనం గాడ్ జాకెట్ ఉంటుంది, అదే వాచ్మ్యాన్ జాకెట్ ఇక్కడ చీరలలోనూ ఎక్కడనో ఉంటుంది ప్రదేశంలో. మనం మంచిగా వెతికితే దొరుకుతుంది గైస్. నాకు తెలిసినంత వరకు ఎక్కడనో ఉంటుంది అది. మన పజిల్ ఇస్తారు. ఓకే లేదు ఇక్కడ కూడా. ఎక్కడ ఉంటుంది? లేదు ఇక్కడ లేదు. ఇక్కడ చీరలలోనూ ఎక్కడనో మంచిగా ఉంటుంది. మనం వెతికితే మనకు దొరుకుతుంది. వేరే రోజు దొరకదు మాత్రం పక్క. ఎస్ గాడ్ జాకెట్ దొరికింది. యా చెప్పాను కదా తిరిగినే ఉంటుందని. ఆఫీస్ రూమ్కి ఇది ఇంపార్టెంట్ బాగా మనకి. పదండి తక్కువ త్వరగా తొందరగా పని కానీ చెయ్యాలి. మీరు దాన్ని సబ్స్క్రైబ్ కొట్టండి గైస్. మనకి సబ్స్క్రైబ్ కొడతలేరు. కనీసం 50 అన్నలు మనకి. కొత్త గేమర్ కన్నా సపోర్ట్ చేయాలి. అందరు గేమర్లో సపోర్ట్ చేస్తారు. అబ్బో సరే పాండి ఏమోడు. అరే ఎట్లా ఓడరా నాయన. అరే ఐస్ క్రీము నీకోసం నేను తంటాలు వాడు చదివినాము. దానికోసం నీకోసం నొత్తుంది. ఓకే వచ్చేసాం గైస్ మనం అయితే ఫైనల్గా. బాయ్. నీకోసం ఇంత తంటాలు వాడాలి. ఓకే మనమైతే ఇప్పుడు కెఫేకి వెళ్ళాలి గైస్. కెఫే ఓకే నెక్స్ట్ స్టాప్ కెఫే. ఐస్ క్రీమ్ అంకుల్. కెఫేకి అయితే వచ్చేసాం. నాకైతే ఎవడో బుద్ధి అయితే లేవు ఇవన్నీ. ఓకే మనమైతే ఇక్కడ ఆయిల్ డబ్బా వెతకాలి గైస్. ఆయిల్ డబ్బా ఏది? ఏం లేదు. నథింగ్ ఫౌండ్ ఇట్. ఇక్కడ నథింగ్ ఫౌండ్ ఇట్. ఇక్కడ అడగదాం సేమ్ డైలాగ్ కావచ్చు. నథింగ్ ఫౌండ్ ఇట్ అనుకున్నా. సేమ్ ఎక్కడన్నా ఉండాలి నాకు తెలిసి. ఎస్ దొరికింది. ఏదండి నెక్స్ట్ టర్న్ పీ సోఫియా. హోపింగ్ ఎస్ కాయిన్స్ అయితే దొరికింది. అబ్బో ఈయన దయ్యం పట్టినట్టుంది ఎస్. అయినా అసలు చెప్పాలంటే దయ్యమే. నాకు దయ్యం పట్టలేదు. కాయిన్ అయితే దొరికింది. ఇంకేదో ఉంటుంది మనం దేని గురించి వచ్చిన మర్చిపోయిన. ఆయిల్ డబ్బా గురించి. ఈ ఆయిల్ డబ్బా కూడా దొరికేసింది. ఫాస్ట్గా దొరకటాలి గైస్. అప్పుడే గేమ్ని ఫాస్ట్గా ఫినిష్ చేయగలుగుతాం. పదండి. అరే తమ్ముడు అట్నే మా సర్పంచ్ కాడ 90 ఓని వచ్చిన తర్వాత పవర్ ఆఫ్ 90 అన్నట్టు దుంగుడు మందు బాబులం మేము బాబులం అన్నట్టు. ఓకే కదండి. ఓకే వాడిని పట్టించుకోవాలి. ఓకే ప్లే గ్రౌండ్ ఈడొకడు వాని గురించి గొప్పలు చెప్పుకుంటాడు. ఓడని చెప్పుకుంటాడు దాని గురించి గొప్పలు. చండాలంగా ఉంటుంది అట్లా చెప్పుకుంటే. కానీ ఫస్ట్ మనం ఆయిల్ పట్టుకోదాం.
ఆ పొక్కలకి పోవాలి లోపలికి. అసలు ఇది గేమ్ లేకపోతే పొక్కలకి పోవడం అండర్ గ్రౌండ్ ఉండో నాకు ఇప్పటికి అర్థం కాదు. అక్కడ ఫినిష్ చేద్దాం. లేకపోతే ఆయన ఐస్ క్రీమ్ అంకుల్ వచ్చి ఐస్ క్రీమ్ ఇస్తుంది మన కొడిగా. ఓకే అయిపోయింది. ఇప్పుడు మనమైతే ఈ ఆయిల్ డబ్బా నేను వాడేసి మళ్ళీ బయటకి వెళదాం. త్వరగా తొందరగా. హాయ్ అంకుల్, कैसे हूँ, खाना का है. ఓ హలో హలో హాయ్ ఫ్రెండ్స్. నిన్ను ఊరికిచ్చుకుంటా కొడతా నిన్ను. ఆవురు అంకుల్ నేవో తాపుతున్నా. ఏంది అంకుల్ నాగిండి అని చెప్తారు. ఓ మై గాడ్ అంకుల్ వెనక మళ్ళీ బ్యాక్ సైడ్. ఓ అంకులు ఓర్ని అబ్బా ఇదేం గెలుస్తున్నా మామ. అంకుల్ దాన్ని ఎక్కవేండు. అంకుల్ మీరు అడయ్యా రారియా శాంతాబాద్. అంకుల్ని ఇప్పుడు మనం విడిపించినాం గైస్. అంకుల్ ఐస్ క్రీమ్ కావాలి నాకు. మీ వెనక గిట్లు ఉందా? ఓకే ఇవ్వడట అంకుల్ ఐస్ క్రీమ్. ఎందుకుగా ఇది ఐస్ క్రీమ్ ఇవ్వకూడదు ఎక్కువ పోతుంది. పదండి టక్కన పోదాం. గీడో టక్కన కూర అంటే గిటి నడుతుంది. అసలే టైం లేదు మనకి. ఉరుకుయ్యా ఉరుకో ఫ్యూల్ కైనా కావాలి మనకి ఇప్పుడు. ఐస్ క్రీమ్. హలో అంకుల్, పాల ఐస్ క్రీమ్ వెనక దాచిపెట్టినాడు కదా. మీరు దాని విశాల షాపింగ్ మాల్ పోండి. అరే అంకుల్ నన్ను ఓనితలేని. ఓకే పోర్ బాగా పడుతుండు అంకుల్. ఓకే పోదాం మనమైతే. ఎస్ వచ్చేసాం. ఫ్యూయల్ నింపుకొని ఇక మనమే. Yes, you have filled the petrol can and will enjoy. Okay guys, ఇంకా టక్కన వెళ్ళి రావాలి. అసలు మనకు టైం లేదు. నాట్ ఎనఫ్ టైం. ఇప్పుడైతే మనమైతే కాయిన్ అయితే తీసుకున్నాం. ఇక్కడ పనులన్నీ పూర్తి చేద్దాం గైస్, ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి వచ్చే అవసరం ఉండదు. ఓకే యా ఇదైతే అయిపోయింది దీని పని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడికి వెళ్ళాలంటే పార్కింగ్ అయితే వెళ్ళాలి గైస్. మనమైతే పార్కింగ్ అయితే వచ్చేసాం. పార్కింగ్ ఇక్కడ మన రూమ్లో వెతకాలి. నేను కీ తెచ్చడం మర్చిపోతున్నా. కీ ఎస్ ఆఫీస్కి అండ్ గైస్ మన కార్తో వెళ్దాం. నిమిషం ఇక్కడ మనకి అంకుల్ పోనీరు అంకుల్. This is the technique how. Yeah. Yes guys, petrol lagi nimpedam. ఓకే వెళ్దాం. అట్లా తర్వాత పని ఉంటుంది. హైలైట్ ఇప్పుడు చేస్తున్నాం. ఓకే మనమైతే ఆఫీస్ రూమ్కి అయితే కావాలి ఇప్పుడు మనకు అర్జెంట్గా. ఎస్ ఆఫీస్కి
ఇక వేసుకొని ఇక్కడికి వెళ్ళి ఏంది బ్యాగ్ ఇచ్చు నేను అవ్వనా చెప్పాడు అప్ స్టేర్ స్టోరేజెస్ వాంట్ అప్ స్టేర్స్ కావాలంటారు డోరు ఇది ఎగ్జిట్ అప్ స్టేర్స్ దొరికేసింది త్వరగా పడితే అని చెప్పి ఎక్కడ మాసరామా ఎంప్లాయీస్ will allowed open the door and open the suitcase ఇక్కడ ఉంటే అసలు పని ఇక్కడ పెద్ద ప్రాసెస్ చేసేయ టక్క 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 అవి ఇంకా అలా అయిద్దో లేదు చూడాలి ఫస్ట్ ఐస్ క్రీమ్ పాంచ్ ఓకే గ్యాస్ మనమైతే కెఫేకి వెళ్ళబోతున్నాం మళ్ళీ ఎందుకంటే ఈ కార్డ్ అలో లేకపోతే మళ్ళీ ఆడుకోవడే దిస్ ఐడి కార్డ్ ఈజ్ నాట్ కరెక్ట్ వన్ ఇంకేంది అన్ని ఐరన్ కార్డులు తీసుకోదాం ఐరన్ కార్డులు అంటే స్కూల్ ఐరన్ కార్డులు అంత సీన్ లేదు కానీ ఉత్తాన్న స్కూల్ ఐరన్ కార్డులు పట్టుకోతే ఆడు పట్టించుకుంటు అదే మనం నీకు లోర్రా నువ్వు అంటాడు డైరెక్ట్ చూసి ఓకే ఓకే మనమైతే వెళ్ళబోతున్నాం అరే ఎక్కడికి వెళ్ళాలి మనం మర్చిపోయినా మళ్ళీ దారి మతి మార్పు బ్రో అంటే మనమే ఓకే అరే అప్ స్టేర్స్ నాకు అది వల్లగానే ఇస్తున్నా కాదు డోరు మళ్ళోడు పెట్టిండ్రా ఈ డోర్ కూడా ఎప్పుడే వేసిన దయ్యం ఉన్నట్టుందిరా బాగా ఈసార్లు ఇది అన్నగా లేవా టక్కన అవును గిడ కదా కార్ పార్కింగ్ నీ అవ్వని ఏదో ఉన్నది రే బాలు అబ్బాయి ఐస్ క్రీమ్ కూడా కూడా మళ్ళా ఓకే అట్లాకి వెళ్ళిపోయి ఇట్లాకి వెళ్ళి వస్తున్నాం ఎందుకే అవ్వ ఒక్క కార్డు అలో అయితే లేదు గ్యాస్ అంటే అన్ని కార్డులు తీసి పెట్టాలి గ్యాస్ టైం బుక్ అయింది నాకు అది నా ప్రాబ్లం ఇప్పుడు అన్నీ పెట్టి తీసేయాలంటే టైం పడుతుంది కదా అబ్బా మళ్ళీ గ్యాస్ ఇది మాత్తాయి మళ్ళీ వెళ్ళాం చేసే ఉంది మళ్ళీ ఆడుకోవాల్సిందే కానీ తక్కువ పోయిదాం అన్ని కార్డులు తీసుకొద్దాం మీ సైడ్ రిటైర్ అవుతాడ టైం కూడా త్వరగా అయిపోద్ది ఇది త్వరగా కావాలంటే ఇది ఒకటే నేను పోయే స్పీడ్కి ఎటువంటి తట బుద్ధి పడకపోవచ్చు मास एंट्री बोलते मोको आपको कौन सांपे मदन दिन इसका चार गंडा ये रखते हैं लोग रनो दार में चली ये नहीं लेकिन पर में शाम पर भी माँ ओके ये को कार्ड पिक्चर्स को एंटोनी మళ్ళీ మన కార్లకైతే ఎంటర్ చేద్దాం
ఏడైతే అడ్డించులు వేస్తే నేను మనం నడుచుకుంటూ ట్యూటోరియల్స్ ప్రకారం మనం ఇట్లకి వెళ్ళి మళ్ళీ అట్లకి వెళ్ళి పోగాలి. ఇది దరిద్రం అంటే. అసలు ఏంది గ్యాస్ 30 minutes అవుతుంది అట్లా ఉంది నాకు తెలిసి ఈ గేమ్ ప్లే అయిపోయే వరకు. నీ అబ్బాని ఇది అసలు గేమా గైస్? ఇన్ని కార్డులా ఏటింగ్ కార్డు వేసుడే ఏం చేద్దాం? అప్పుడు ఇన్ని కార్డులు ఇక్కడ ఒక్కటి వర్కౌట్ కాకపోతే ఏం రాని పని. అప్పలా ఫటాఫట్ కంప్లీట్ చేసేటం గైస్. ఇప్పుడు ఏమైందో ఏమో. అంటే అప్పాలే మొత్తం గేమరే అనుకోండి. ఇప్పుడు గేమరే కానీ అంత ఫాస్ట్ ఉండేకున్నాం కదా. అప్పుడైతే బ్యూసికేట్ అయితే గేమరే అప్పుడైతే. అసలు మా కార్ ఎక్కడికి ఏంది ఇంతకి? నేను దాన్ని అక్కడనే స్పీడ్ వచ్చిన ఆయనతో గంగ అయిపోయి గయ అన్నది కావచ్చు నా తెలిసి. కార్ ఏవే అప్పుడు అది గంగపై గయ గైస్. ఏం చేయలేం. ఈయన్నే పెట్టిన కారు ఈయన్నే పార్క్ చేసిన. సరే కారు గురించి వదిలే తర్వాత వేసిన. అది మ్యాటర్ నాట్ ఎట్ ఆల్. ఓకే 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 ఇదే ఆల్. నవ్వు చూడండి గ్యాస్ ఎట్లా పాడైంది. అవ్వా నీ అందమైన మేఘాన్ని వాచింగా. ఓకే గ్యాస్ మా కార్ అయితే దాంట్లో ఉంది. గజ్జిమండి పానాలు ఇవ్వదాకా. ఇప్పుడన్నా కావాలి గ్యాస్ కానీ సరే ఈ కార్డు అయినా తిక్కువ మారుతుంది అప్పటి నుంచి. నిజంగా జోక్ కాదు. ఎర్ర చేసుకొని గిదే తలకాయ నొప్పి గ్యాస్. లూజ్ తక్కని దొరికాయి మనుషులను ఆట పట్టిస్తారు. దిగుతాం వర్క్ కాదు. తక్కువ పని చేద్దాం గ్యాస్. అన్ని కార్లు పడుతుంది సార్ ఎటు అవుతాడే. మహా అంటే నాకు తెలిసి 3 కార్లు ఉంటుంటాయి. టక్కన పోయి టక్కన పట్టుకొచ్చేద్దాం. కారు అవసరం లేదు సరే. దేల్తాడి పోసామ గుడి కార్లకి ఇక్కడికి వెళ్ళి రూట్ గుర్తుంచుకోవాలి సార్. నాకు అప్ స్టేర్స్కి పోయి టక్కన ఉరకచ్చు. రేసి గుర్రం లెక్క ఉరుకుదాం. ఇక రేసి గుర్రం అయ్యో వీడొచ్చింది మధ్యలో. టక్కన్ త్వరగా తొందరగా అక్కడ చేయాలి. మళ్ళీ కేసు ఒకటి తీసిండే. హలో అంకుల్ ప్లీజ్ అంకుల్ మీరే వెళ్ళిపోయాలి. చిన్న అబ్బాయి ఓకే. ఏదైనా జోగులు చేయట్లే అనుకోకండి. అట్లా ఉండేది మరి. టైం బాగాసేపు అయింది వేసి ఇప్పటికే. ఇట్లా ఆడుతున్నానంటే అర్థం చేసుకోండి. ఇంకా పట్టుకొని క్లూస్ ఉన్నాయి. ఇదే గంట సేపు తీసుకుంటుంది మనకి. అందుకని నాకు ఈ హారర్ గేమ్స్ తలకాయ నొప్పి నార్మల్ గేమ్స్ ఆడదాం అనుకున్న మజా రాదు. నార్మల్ గేమ్స్లో పని టక్కన వెళ్ళి టక్కన మళ్ళీ చిన్న కూర అనుకోవచ్చు. ఈ 3 కార్డులలో కరెక్ట్ కాకపోతే అడ్బే అంటది మనం గేమ్. ఇది ఒక్కందే ఓన్లీ అబ్బాయి ఇది అభిషేక్ శర్మ ఐడి లెక్క ఉంది. ఇది
అని చూడండి ఇటు బయట అభిషేక్ శర్మ లెక్కనే ఉన్నాడు. ఎప్పుడైనా ఫేస్ చూస్తే అట్లా అనిపిస్తుంది. ఆయన ఒకరి ఇండియన్ క్రికెటర్ ఫోటో పెట్టింది ఎందుకు గైస్, అభిషేక్ శర్మ లెక్క ఉంది ఇది. ఓకే నెక్స్ట్ యా ఇక్కడికి గైస్ బాగా ఉంది గైస్. యా ఎడిటింగ్లో ఎంత వస్తుందో గంట సేపు వస్తుందో అది వీడియో. యా చూసారా ఎంత తలకైనా డబ్బులు ఏంది. యా ఒక్కడే ఒక్క ఆడు గైస్. యా అదొక్కడే ఎస్ అక్కడే నాకు కరెక్ట్. అబ్బా ఓకే గైస్ ఇక్కడ మనకైతే ఒక రూమ్ ఉంటుంది. కింద ల్యాడర్ ఉంటుంది దానిలోని తిండి దిగురా నాయన. ఓకే పిలిచిరా మామ పార్కింగ్. ఇంకొక 2 క్లూస్ కథం మ్యాచ్ ఫినిష్ అంటే వీన్ కథం గైస్. వెపన్స్ ఉంటే వీడిని అవతలకేసి ఆపేటండి. ఇప్పుడు మనం ఈ రూమ్ నెంబర్ వెతకాలి గైస్. ఇదో పెట్టిన అయ్యా పెంట అన్నట్టు ఇప్పుడు ఇది వెతకలేకే కావాలి. రూమ్ నెంబర్ 38 20 ఇదొక 20 35 ఇదే గెస్. ఎస్ గాట్ ఇట్. అయినా మనకు దొరికేది ఇది ఒక్కటే. ఈ కథంగా సార్ అంత అయిపోయింది. ఇప్పుడు పోయి ఐస్ క్రీమ్ అంకుల్ కాయ చెప్పద్దాం. ఓకే కమాన్ తింపురా బండిని అవలేదా. ఓకే నన్ను నేనే ఎత్తుకుంటున్నా అదే కదండి. తింపురా రే ఆట ఆడుకుంటుంది బండి నాకు. ఓకే అయిపోయింది. ఇక దీనికైతే వైర్ కట్టర్ కావాలి. ఇక్కడ మనకు ఎస్ ఈ బాక్స్లోనే ఉంటుంది కీ. ఎస్ గాట్ ఇట్ అయిపోయింది గాయ్స్. ఈ లాడర్తో మనం మీదకి ఎక్కి చంపమా. ఎస్ పక్కన ఈ బండిలో పోయేగానే మనం టక్కన ఒక్క నిమిషాలు పోవచ్చు అడిగి. అంత డేంజర్ ఉన్నాయి మన కంట్రోల్. టక్కన్ ఓకే గాయ్స్ మనమైతే వెళ్ళబోతున్నాం. గేమ్ ఇస్ ఓవర్. మనమైతే గేమ్ ఫినిష్ చేసేసాం గైస్. లోడింగ్ మీద అయితే పడ్డాయి. మనం లాక్ అయితే ఓపెన్ అయిపోయింది. సేఫ్ అయ్యాడు. నెక్ పెయిన్ బాగా వచ్చినట్టుంది మనకి. లేకపోతే గాంధ పెద్ద గన్ చిన్నది వాడికి నొక్కుని రాకపోతే ఏ పెయిన్ వస్తుంది. ఓనే మేనుతో దుంకుతావురా రే. బాయ్ అంకుల్ బాయ్. విముక్తి దొరికింది గైస్ మనకైతే వాడి నుంచి. యా మళ్ళా ఫైనల్ గేమ్ కంప్లీట్ చేసాం గైస్. థ్యాంక్ యూ. ఐస్ క్రీమ్ ఇస్తావుగా. ఐస్ క్రీమ్ ఇస్తాలనుకుంటే ఇది ఇచ్చింది గాయస్ నాకు. ఎంత పెంట పెట్టినవురా తమ్ముడు. పిల్ల ఏమైంది గాయస్ గేమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.